హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ని నేను మీకు లైవ్లో ట్రేడ్ చేసి అయితే చూపించబోతున్నాను. సో లైవ్లో ట్రేడింగ్ అనగానే ఫ్యూచర్స్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, అలాగే ఆప్షన్స్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఇవే కాదు. బికాస్ వీటిని మనం ఆల్రెడీ మెయిన్ ఛానల్లో ఒకసారి మాట్లాడుకున్నాం. సో ఎఫ్ఎన్ఓ డే ట్రేడర్ తెలుగు అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 9 months అగో ఒక వీడియో చేశాను. అందులో కాల్ అండ్ పుట్ బేసిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్లో ఒక కాల్ అలాగే పుట్ రిలేటెడ్గా మనం బై చేస్తున్నప్పుడు ఏం గమనించాలి, సెల్ చేస్తున్నప్పుడు ఏం గమనించాలి, వాటన్నిటి గురించి కూడా ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. సో బేసిక్ కంటెంట్ అంతా కూడా అక్కడ ఫిల్ అయి ఉంటుంది. అండ్ ఈవెన్ మన సిరీస్లో ప్రీవియస్గా మాట్లాడుకున్న వీడియోస్లో కూడా కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ఎక్స్పైరీ అంటే ఏంటి, లాట్ సైజ్ అంటే ఏంటి, బేసిక్స్ అన్ని కూడా మాట్లాడుకున్నాం. సో అగైన్ ఈ లైవ్ వీడియోలో కూడా ఆ బేసిక్స్ అన్నిటినీ మాట్లాడుకుంటే లెంత్ పెద్దదైపోతుంది. రీసెంట్ వీడియోస్లో నేను చెప్పిన కాన్సెప్ట్స్లో ఏవైతే లైవ్లో చూపిస్తే మీకు అడ్వాంటేజ్గా ఉంటాయో వాటిల్ని మాత్రమే నేను ఫోకస్ చేస్తున్నాను. అందులో మొదటగా నేను మీకు చూపించబోతున్నది ఫ్యూచర్స్. మనం కొనాలనుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఒక నిఫ్టీ ఫ్యూచర్ని మీరు కొనాలని ప్రయత్నిస్తే 1,60,000 దగ్గరగా మనల్ని డబ్బులు అడుగుతున్నారు. కానీ ఈ 1,60,000ని కాస్త మనం 60,000కి తీసుకురావచ్చు. మీన్స్ కేవలం 60,000 ఉన్నా మనం ఒక ఫ్యూచర్ని సెల్ చేయొచ్చు. సో ఇది నేను రీసెంట్ వీడియోస్లో నేను మీకు చెప్పలేదు. కేవలం ఆప్షన్స్ని సెల్ చేస్తుంటే తక్కువ డబ్బులతో అలా ఆప్షన్స్ని సెల్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఈవెన్ ఫ్యూచర్స్ని కూడా బై అలాగే సెల్ అడుగుతున్న డబ్బుల కంటే ఇక్కడ కనిపిస్తున్న 1,60,000 ఉంది కదా, దాన్ని మనం జస్ట్ 60,000తో కూడా చేయొచ్చు. అది ఎలాగో మొదట మాట్లాడుకుందాం. దాని తర్వాత రీసెంట్గా నేను మీకు తక్కువ డబ్బులతో ఆప్షన్స్ని సెల్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది కూడా నేను మీకు ప్రాక్టికల్గా చెప్తాను. అండ్ ఇన్ బిట్వీన్ బేసిక్ కంటెంట్ని కూడా కవర్ చేస్తాను. అండ్ వీటితో పాటు ఒక ఆప్షన్ని బై చేసిన తర్వాత టార్గెట్, స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్. సో మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్. మనం స్టాప్ లాస్ పెట్టిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలంటుంటారు. సో అసలు ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి, లైవ్ మార్కెట్లో మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా మనం చేస్తూ రావాల్సి ఉంటుంది, ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన సెకండ్ ఛానల్లో వస్తున్న వీడియోస్కి 10,000 లైక్స్ టార్గెట్ని అయితే అనుకుంటున్నాం. ఇఫ్ ఇలా వస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటుంటే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్స్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫ్యూచర్ కొంటున్నప్పుడు కానీ సెల్ చేస్తున్నప్పుడు కానీ మనం గమనించాల్సింది ఏంటి, ఈవెన్ మనీ పరంగా కూడా ఎంత తీసుకుంటుంటారనేది కూడా లైవ్లో గమనించే ప్రయత్నం చేద్దాం. సో నేను మీకు కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఏమని చెప్పాను, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ ఇండెక్స్లకు కానీ స్టాక్స్కి కానీ ఎఫ్ఎన్ఓలో ఉన్న వాటికి 3 monthly ఎక్స్పైరీస్ ఉంటాయి అనుకున్నాం. సో నిఫ్టీ అని సర్చ్ చేస్తున్నాను, ఎఫ్ఎన్ఓ దగ్గరికి వెళ్తున్నాను. సో గమనిస్తే నిఫ్టీ రిలేటెడ్గా ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఉంది, మే మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఉంది, అలాగే జూన్ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఉంది. దాని పక్కనే చూసారా ఎఫ్యూటీ అని ఉంది. ఎఫ్యూటీ అంటే ఫ్యూచర్స్ అని మీనింగ్ అనమాట. ఇంకా దాని కింద ఉండేటివన్నీ కూడా కాల్స్ అలాగే పుట్స్. మనం ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాటి రిలేటెడ్గానే ఫోకస్ చేద్దాం. సో మూడింటిని కూడా యాడ్ చేస్తున్నాను ఇన్ ద సెన్స్ వాచెస్లోకి అవన్నీ యాడ్ అవుతాయి. సో ఇక్కడ గమనిస్తే ఏప్రిల్ మంత్ ఫ్యూచర్ మీకు 14,700 దగ్గర ట్రేడ్ అవుతుంటే మే మంత్ ఒక 57 పాయింట్స్ దగ్గరగా, సో 53-54 పాయింట్స్ దగ్గరగా ప్రీమియంలో ఉంది, ఇంకొంత ఎక్కువగా ఉంది. అండ్ మే మంత్తో పోలిస్తే జూన్ మంత్ ఇంకొంత ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఏంటి, ఫ్యూచర్స్ రిలేటెడ్గా నేను మీకు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక ఫార్ములాను చూపించాను. అక్కడ నెంబర్ ఆఫ్ డేస్ మీద కూడా ఫ్యూచర్ ప్రైజింగ్ ఆధారపడి ఉంటుంది. నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ ఫ్యూచర్ ప్రైస్ కూడా పెరుగుతుంది అనేలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మరి నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను నిఫ్టీలో, ఏప్రిల్ది సెలెక్ట్ చేయాలా, మేది సెలెక్ట్ చేయాలా, జూన్ది సెలెక్ట్ చేయాలా, చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే, కొన్ని స్ట్రాటజీస్లో మాత్రమే నియర్ మంత్ కాకుండా నెక్స్ట్ అలాగే 4 monthsకి వెళ్తూ ఉంటాం. ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నా ఆర్ ఇంకొన్ని డేస్ కోసం ట్రేడ్ చేయాలనుకుంటున్నా, ఆ పర్టికులర్ మంత్లోనే లైక్ ఏప్రిల్లో ట్రేడ్ తీసుకుని ఏప్రిల్లోనే మీ ట్రేడ్ని ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఫ్యూచర్ని కొనడానికి మనల్ని ఎంత డబ్బులు అడుగుతారనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇంట్రాడే రిలేటెడ్గా నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు, బికాస్ ఇంట్రాడేలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తుంటారు. అండ్ ఎవరు ఎలా ఛార్జ్ చేసినా సెప్టెంబర్ 2021 ఆ పాయింట్ ఆఫ్ టైంకి అందరూ కూడా డెలివరీలో ఎంత డబ్బులు అయితే కావాలో అంత డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 1 day కంటే ఎక్కువ రోజులు మనం హోల్డ్ చేయాలంటే మనం ఎంత డబ్బులు మన అకౌంట్లో ఉంచుకోవాల్సి ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని కూడా మీతో షేర్ చేస్తాను. పర్సనల్గా మేము ట్రేడ్ చేసే అకౌంట్స్లో ఉన్న పొజిషన్స్ కారణంగా ఫండ్స్ టైం టు టైం మారుతుంటాయి. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులు అసలు ఎంత కట్ అవుతుంది, అసలు ఎంత రిమైనింగ్ లో ఉందనేది ప్రాపర్గా ఉండదు. కాబట్టి 0 balance ఉన్న ఒక అకౌంట్ని తీసుకుంటున్నాను, అందులో ఒక 2 lakh యాడ్ చేయబోతున్నాను. 2 lakh ఎందుకు యాడ్ చేశానంటే ఒక ఫ్యూచర్ని మనం 1 day కంటే అబోవ్ హోల్డ్ చేయాలంటే అబోవ్ 1 lakh కావాల్సి ఉంటుంది. అది ఎంత కావాల్సి ఉంటుంది, ఎంత కట్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను.
సో ఒక ఫ్యూచర్ని డెలివరీలో సింగిల్గా మనం హోల్డ్ చేయాలంటే అబౌవ్ 1 lakh మన దగ్గర ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారనుకోండి, ఒక ఆప్షన్ కొనడానికి వేరేగా ఉంటుంది, ఆప్షన్ సెల్ చేయడానికి వేరేగా ఉంటుంది మన దగ్గర నుంచి తీసుకునే డబ్బులు. బట్ వెరాజ్ ఫ్యూచర్స్లో అలా ఉండదు. మీరు ఒక ఫ్యూచర్ని కొంటున్నా ఆర్ ఎల్స్ అమ్ముతున్నా పెద్ద డిఫరెన్స్ ఉండదు. బై ఆర్ సెల్ పొజిషన్ రిలేటెడ్గా మీరు పెట్టాల్సిన డబ్బుల్లో సిమిలర్గానే ఆ డబ్బులు అయితే ఉంటుంది. సో బై పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓకే, బై పొజిషన్ తీసుకునే ముందు ఏమేమి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి, ఈ రోజు ఆ ఫ్యూచర్ ఎంత లోయెస్ట్కి వెళ్ళింది, ఎంత హైయెస్ట్కి వెళ్ళింది, ఎక్కడ ఓపెన్ అయింది, ప్రీవియస్ డే ఎక్కడ క్లోజ్ అయింది, అండ్ కొనాలనుకుంటున్న వాళ్ళు అమ్మాలనుకుంటున్న వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది. సో మీరు మార్కెట్ ప్రైస్ పెట్టి కొనాలని ప్రయత్నించారనుకోండి, అమ్మే వాళ్ళు ఎక్కడ అమ్ముతుంటే అక్కడ కొనేస్తారనమాట. సో మీరు మార్కెట్ ప్రైస్ పెట్టి అమ్మాలని ప్రయత్నిస్తే కొనే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అమ్మేస్తారు. సో మీరు మార్కెట్ అయినా పెట్టచ్చు, లేదు నాకు ఈ ప్రైస్కి వస్తేనే నేను కొంటాను, లేదు ఈ ప్రైస్కి వస్తేనే అమ్ముతానని లిమిట్ ఆర్డర్ కూడా పెట్టచ్చు. బట్ ఇక్కడ మనం ఫోకస్ చేస్తున్నది ఎంత డబ్బులు అవుతుందని కాబట్టి వాటి రిలేటెడ్గానే చూద్దాం. సో 14,724 అరౌండ్ ఉంది. లిమిట్ పెడితే ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. ఇక్కడ మనం మనీనే చూస్తున్నాం కాబట్టి ఎంత అవుతుందో చూడాలనుకుంటున్నాం కాబట్టి నేను మార్కెట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తున్నాను. క్వాంటిటీ చూసారా, 75 ఉంది. 50 లాట్, ఒక లాట్ ఈక్వల్ టు 75. కమింగ్ డేస్లో తగ్గించబోతున్నారు. సో తగ్గించినప్పుడు మీకు ఆ నెంబర్ అనేది మారుతుంది, 50కి వస్తుంది. అండ్ అది ఎప్పటి నుంచి అమలవుతుంది, జూలై మంత్లీ కాంట్రాక్ట్స్ నుంచి అమలవుతుంది అనమాట. బట్ ఇక్కడ 75 ప్రెసెంట్ మెయింటైన్ అవుతుంది కాబట్టి 1 లాట్ ఈక్వల్ టు 75. మీరు 2 లాట్స్ కొనాలనుకుంటే ఇక్కడ 115 ఎంటర్ చేస్తారు. 3 లాట్స్ కొనాలనుకుంటే 225. ఎలా వచ్చింది 225? 75 కదా ఒక లాట్, మనం 3 కొనాలనుకుంటున్నాం. 75 మల్టిప్లైడ్ బై 3 225. అలా నెంబర్ ఆఫ్ లాట్స్ మీరు కొనాలనుకుంటే లాట్ సైజ్ ఇంటూ మీరు కొనాలనుకుంటున్న లాట్స్తో మల్టిప్లై చేస్తే, ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే క్వాంటిటీ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో ఒక లాట్ కనేది తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఒక లాట్ని, ప్రొడక్ట్ టైప్ నేను ఇంట్రాడే సెలెక్ట్ చేయట్లేదు, బికాస్ ఆఫ్టర్ సెప్టెంబర్ 2021 డెలివరీకి ఎంతైతే డబ్బులు అవుతుందో అంత డబ్బులు మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. కాబట్టి డెలివరీకి ఎంత అవుతుందో గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నేను మార్కెట్లోనే కొనమని ఆర్డర్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ప్రెసెంట్ 14,705 అరౌండ్ ఉంది. సో ఇక్కడ నేను మార్కెట్ ఆర్డర్ని అయితే ప్లేస్ చేస్తున్నాను, బై చేయమని ప్లేస్ చేస్తున్నాను. మన దగ్గర ఎంత ఉంది, 2 lakh ఉంది. సో ఇలా బై ఆర్డర్ ప్లేస్ చేశాక మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేశాను కాబట్టి మార్కెట్ ఆర్డర్ దగ్గర ఎగ్జిక్యూట్ అయిందని మనకు చూపిస్తుంటారు. బట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందని తెలుసుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే కింద మనకు కనిపిస్తుంది యావరేజ్ ప్రైస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందని. 1407 దగ్గర ఎగ్జిక్యూట్ అయిందని మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పొజిషన్స్ దగ్గరికి వస్తే మనం తీసుకున్న ట్రేడ్ ఒక ప్రాఫిట్ ఆర్ లాస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంత డబ్బులు ఖర్చు అయింది అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడికి వెళ్దాం. సో చూస్తే 1,62,179 రూపీస్ ఒక లాట్ ఫ్యూచర్ని మనం కొనడానికి వాళ్ళు తీసుకున్న డబ్బులు. సో జాగ్రత్తగా గమనించండి, అవైలబుల్ ట్రేడ్ ఎంత ఉంది ఇంకా నా దగ్గర 37,820 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఫ్యూచర్ కొన్నాం మనం, దాని రిలేటెడ్గా 1,60,000 తీసుకున్నారు. సో మీరు ఫ్యూచర్ కొన్నారంటే మీనింగ్ ఏంటి, మీరు ఎప్పుడు లాస్ అవుతారు ఫ్యూచర్ కొన్నారంటే, మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కువగా పడిపోతాయి. మరి అలా పడిపోతుంటే అన్లిమిటెడ్ లాస్ మీకు వస్తుందేమో అని 1,60,000 తీసేసుకున్నారు మీ దగ్గర నుంచి. మరి ఇక్కడ నుంచి పడిపోతుంటే నేను పెద్దగా లాస్ అవ్వను, ఒక దగ్గర నేను పుట్ని కొని నాకు వచ్చే లాస్ని నేను మినిమైజ్ చేస్తానని మీరు కానీ బ్రోకర్తో చెప్పారనుకోండి, మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్లో చాలా వరకు రిటర్న్ ఇస్తారనమాట. ఎలాగో చూపిస్తాను. ఇన్ సింపుల్ టర్మ్స్, మీరు ఫ్యూచర్ని కొంటూ ఉంటే, ఒక పుట్ని కొన్నారనుకోండి, దెన్ మీ దగ్గర నుంచి డబ్బులు తక్కువ తీసుకుంటారు. అలాగే ఒక ఫ్యూచర్ని అమ్ముతూ ఉంటే, ఒక కాల్ని కొన్నారనుకోండి, మీ దగ్గర నుంచి డబ్బులు తక్కువ తీసుకుంటారు, ఆ తీసుకున్న డబ్బుల్ని రిటర్న్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక పుట్ని కొని ఎంత డబ్బులు మనకు రిటర్న్ అవుతుందో నేను చూపిస్తాను. 14,500 పుట్ని నేను కొనబోతున్నాను. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో నిఫ్టీ 29th ఏప్రిల్ ఎక్స్పైర్ అవబోతున్నా 14,500 పుట్ ఆప్షన్ నేను కొంటే ఏమవుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 29th ఏప్రిల్ ఎక్స్పైర్ అయ్యే పొజిషన్ ఉంది కదా, దాని రిలేటెడ్గా మన దగ్గర ఎంత తీసుకున్నారు, 1,62,000. అలా గమనిస్తూ ఉండండి. పుట్ని నేను బై చేస్తున్నాను, మార్కెటే పెడుతున్నాను, దీనికి కూడా బై చేశాను. ఇప్పుడు నా దగ్గర 2 పొజిషన్స్ ఉన్నాయి, ఒక ఫ్యూచర్ ఉంది, ఒక పుట్ కూడా ఉంది. ఫండ్స్ని గమనించారా, ఇప్పుడు నా దగ్గర నుంచి వాళ్ళు ఎంత కలెక్ట్ చేశారు, 60,000 మాత్రమే కలెక్ట్ చేశారు. నా దగ్గర ఇంకా అవైలబుల్ టు ట్రేడ్ ఎంత ఉంది, 1,40,000 దగ్గరగా ఉంది. సో ఇది ఒక ఫ్యూచర్ని నేను బై చేస్తూ, గమనించండి, ఒక ఫ్యూచర్ని నేను బై చేస్తూ కిందకి వెళ్ళిపోతుంటే నాకు ఎక్కువ లాస్ రాదు, బికాస్ నేను ఒక పుట్ని కూడా బై చేస్తున్నాను కాబట్టి నా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోకండి అని నేను ఒక పుట్ని బై చేశాను అనమాట. సో ఇన్ సింపుల్ టర్మ్స్, మీరు ఒక ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తున్నా తక్కువ డబ్బులతో కూడా ట్రేడ్ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, మీకు అన్లిమిటెడ్ లాస్ రాదని మీ బ్రోకర్ని మీరు కన్విన్స్ చేసినప్పుడు. ఫ్యూచర్స్ని సింపుల్ అనుకొని, ఫ్యూచర్స్లో ఏముందిలే, నెంబర్ ఆఫ్ క్వాంటిటీని పెంచేద్దాం, ఏముంది ఇక్కడి నుంచి ఒక 5 పాయింట్స్ మూవ్ అవుదాం అనుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఒక వ్యూ లేకుండా ఫ్యూచర్స్లో క్వాంటిటీని పెద్దది చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఇఫ్ అలా బిగినర్స్ చేయడానికి ప్రయత్నిస్తే అదే మీ పెద్ద మిస్టేక్ అవుతుంది. ఫ్యూచర్ని బై చేసి పుట్ని బై చేస్తే ఏమవుతుంది,
సో ఫ్యూచర్ని బై చేశారంటే డౌన్ సైడ్కి వెళ్తే మీకు లాస్ వస్తూ ఉంటుంది. బట్ మీరు పుట్ని కూడా ఒక దగ్గర బై చేస్తుంటారు కాబట్టి ఆ లెవెల్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తూ ఉంటే మీకు లాస్ అనేది ఆగిపోతుంది. సో అన్లిమిటెడ్ లాస్ అనేది ఉండదు. అలాగే ఫ్యూచర్ని సెల్ చేసి ఒక కాల్ని బై చేసినా సరే అన్లిమిటెడ్ లాస్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ 2 పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను, స్క్వేర్ ఆఫ్ చేస్తున్నాను, రెండింటిని మార్కెట్లోనే ఎగ్జిట్ అవుతున్నాను. సో ఫైనల్గా ఇక్కడ మీరు గమనిస్తే మన దగ్గర 2 lakh దగ్గరే ఉందన్నమాట. మనం యాడ్ చేసిన 2 lakhs మాత్రమే ఉంది. రిమైనింగ్ అమౌంట్ మనం ప్రాఫిట్ గా సంపాదించింది ఎక్కడ అంటే మీరు ఇంట్రాడేలో ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ లో సంపాదించిన ప్రాఫిట్ ఆ రోజే మీరు యూజ్ చేయలేరు, ఇంకొక డే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు అప్ స్టాక్ లో చూపించాను, మీరు ఇది జిరోదాలో చూసినా, ఏంజెల్లో చూసినా, ఆర్ ఇంకే ఇతర ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో చూసినా డేటా సిమిలర్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కాల్ అలాగే పుట్ రిలేటెడ్ గా బయింగ్ మనం చేసిన తర్వాత వాటి రిలేటెడ్ గా టార్గెట్ అలాగే స్టాప్ లాస్ పెడుతూ స్టాప్ లాస్ని ఎలా రివైజ్ చేయాలనేది కూడా, మీన్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలనేది కూడా ఈ పార్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నియర్గా ఉన్న కాల్ అండ్ పుట్ని రెండింటిని ఒకసారి వాచ్ లిస్ట్లో యాడ్ చేద్దాం. నియర్ వీక్ తీసుకుందాం, 8th April 32,600 పుట్, 32,600 కాల్. ఈ రెండింటిని యాడ్ చేశాక ఆ రెండింటిని ఒకేసారి మనం బై చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు కూడా ఒకటి 376 అరౌండ్, ఇంకొకటి 420 అరౌండ్ ట్రేడ్ అవుతున్నాయి. రెండింటిని కూడా బై చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో అంతా కూడా మార్కెట్లోనే ఉంచుతున్నాను. ఇది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి లాట్ సైజ్ 25లో ఉంటుంది. సో డెలివరీలోనే బై చేస్తున్నాను. ఇంకొకటి కూడా బై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్, మనం ఒక ఆప్షన్ని బై చేసిన తర్వాత ఆ ఆప్షన్ రిలేటెడ్గా స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్, మీ స్టాప్ లాస్ని మారుస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు. అది ఎలా చేయాలి? వీటి రిలేటెడ్గా కొంత థియరీ ఉంది, ఆ థియరీని మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈ పొజిషన్స్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ స్టాప్ లాస్ అంటే ఏంటంటే, మీరు ఒకటి కొన్న తర్వాత అది మీకు లాస్లోకి వెళ్తుంటే, ఇంత లాస్ కంటే నేను ఎక్కువ బేర్ చేయను, ఈ లాస్ దగ్గర నేను బయటకు వచ్చేస్తానని ఏ లెవెల్ అయితే మీరు అనుకుంటారో అది మీ స్టాప్ లాస్ అనమాట. సపోజ్ మీరు 100 రూపీస్ ఒకటి కొన్నారు, ఆ 100 రూపీస్ది 20 లాస్ అయ్యేంత వరకు మీరు బేర్ చేయగలరు అనుకుంటున్నారు. మీన్స్ ఆ 180 అయ్యేంత వరకు మాత్రం మీకు ఓకే, వస్తున్న లాస్ మీకు ఓకే. బట్ అంతకంటే ఎక్కువ లాస్ అవుతుంటే అది మీ ట్రేడింగ్ క్యాపిటల్ని ఇంపాక్ట్ చేస్తుందని మీరు అనుకుంటే 80 దగ్గర మీరు స్టాప్ లాస్ పెడతారు. ఇలా స్టాప్ లాస్ పెడితే ఏమవుతుందంటే, మనం టైం టు టైం గమనిస్తూ ఉండలేం కదా. ఒకవేళ మార్కెట్ సడన్గా ఫాల్ అయింది అనుకోండి, ఒకవేళ ఈ 100 అనేది 60 or 50కి ఫాల్ అయిపోతే మీరు ఎక్కువ నష్టపోతారు కదా. కాబట్టి స్టాప్ లాస్ పెడితే 80 దగ్గర మీ పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. ఇక టార్గెట్ అంటే ఏంటంటే, మీరు 100 రూపీస్ ఒకటి కొన్నారు, అది మీ వ్యూని బట్టి కానీ టెక్నికల్ సెటప్ని బట్టి కానీ ఇక్కడ నుంచి ఒక 50 పెరుగుతుంది అనుకుంటున్నారు, 150కి వెళ్తుంది అనుకుంటున్నారు. సో మీరు ఎయిదర్ 145, 148 ఆర్ ఎగ్జాక్ట్గా 150 దగ్గరైనా సరే ఇక్కడికి వెళ్తే నా పొజిషన్ అమ్మేయండి అని చెప్పి పెట్టేదే టార్గెట్ అవుతుంది అనమాట. స్టాప్ లాస్, టార్గెట్ ఈ రెండు జనరల్ కాన్సెప్ట్సే. బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కూడా ఫాలో అయ్యే కాన్సెప్ట్ అనమాట. 100లో బై చేసి 80కి వస్తే ఎగ్జిట్ అయిపోండి, లాస్లో నేను బయటకు వచ్చేస్తానని మీరు స్టాప్ లాస్ పెడుతున్నారు అనుకుందాం. 80 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టారు, సో 100లో ఉన్నప్పుడు 80 పెట్టారు, అది మీ లాజిక్. ఒకవేళ అది 120కి మూవ్ అయితే అప్పుడు కూడా 80నే ఉంచుతామా స్టాప్ లాస్గా? ఒకవేళ 120 నుంచి 150కి మూవ్ అయితే అప్పుడు కూడా 80 ఉంచుతామా? మార్కెట్ 150 నుంచి 80 వరకు పడేంత వరకు కూడా మనం అలా చూస్తూ ఉండాలా? లేదు కదా. 100 నుంచి 120కి మూవ్ అయినప్పుడు మన స్టాప్ లాస్ని కాస్ట్కి తీసుకొచ్చేయచ్చు కదా. సో 80 దగ్గర పెట్టిన స్టాప్ లాస్ని 100 దగ్గరికి మూవ్ చేసేయచ్చు కదా. సో దట్ ఒకవేళ మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి సడన్గా, మన కాస్ట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ లాస్ మన ట్రేడింగ్ సిస్టంలో కనిపించదు. ఒకవేళ 120 నుంచి 150కి మూవ్ అయింది అనుకోండి, సో అలా 120 నుంచి 150కి వెళ్తే ఎలా అయితే 80 నుంచి 100కి తీసుకొచ్చామో మన స్టాప్ లాస్ని 100 నుంచి 120, 120 నుంచి 150 అలా చేంజ్ అయ్యే కొద్దీ, టాప్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఒక కాన్స్టెంట్ డిఫరెన్స్ని ఆర్ పర్సంటేజ్ని మెయింటైన్ చేస్తూ, ఇఫ్ ఇన్ కేస్ టార్గెట్ కంటే ముందే స్టాక్ రివర్స్ అయినా స్టాప్ లాస్ మనం దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి 80 వరకు కాకుండా ముందుగానే మార్కెట్లోంచి ఆ పొజిషన్ ఎగ్జిట్ అవుతుంది కాబట్టి మనం ప్రాఫిటబుల్గా అయితే ఉంటాం. దీన్నే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. సో ప్రాఫిట్లో ఉన్న దానికి టార్గెట్ని ప్లేస్ చేద్దాం, లాస్లో ఉన్న దానికి స్టాప్ లాస్ని పెడదాం. సో ఫస్ట్ లాస్లోకి వెళ్తున్న ట్రేడ్, సో నేను ఇంత లాస్ కంటే నాకు వద్దు, ఇంత లాస్ మాత్రమే నాకు సరిపోతుంది, అంతకంటే లాస్ ఎక్కువైతే నా ట్రేడింగ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనుకునే లాస్ ఉంది అనుకుందాం. ఆ లాస్ 2500 అనుకుందాం. మీన్స్ ఇక్కడ నేను తీసుకున్న ఆప్షన్ ప్రైస్ ఇంకా 100 పాయింట్స్ ఫాల్ అయితే, సో 100 ఇంటూ లాట్ సైజ్ అంతా 2500. అదే నా మ్యాక్స్ లాస్ అని నేను అనుకుంటే, ప్రెసెంట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత ఇక్కడ 370. సో 270 కంటే బిలో ఫాల్ అయితే నేను ఆ ట్రేడ్లోంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను అని మన లాస్ని మనం డిసైడ్ చేసుకుంటే, ఇక్కడ స్క్వైర్ ఆఫ్ ఉందా, ఆ స్క్వైర్ ఆఫ్ని క్లిక్ చేసి, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్టాప్ లాస్ పెడుతున్నప్పుడు ఆర్డర్ టైప్లోకి వచ్చి స్టాప్ లాస్ లిమిట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ మార్కెట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే స్టాప్ లాస్ మార్కెట్నే సెలెక్ట్ చేసుకుంటాను. బికాస్ ఒక ప్రైస్ టచ్ అయిన వెంటనే ఆ ప్రైస్ దగ్గర ఎవరు కొంటున్నా అమ్ముతున్నా వాళ్ళకి నా పొజిషన్ని స్క్వైర్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నించు అని నేను బ్రోకర్కి చెప్తున్నట్టు అనమాట. మనం ఎగ్జిట్ అవ్వాలంటే మన బై పొజిషన్ని సెల్ చేయాలి కదా. సో సెల్ చేయాలంటే అప్పుడు మనకు ఒక బయర్ కావాలి.
సో 270 దగ్గరికి ఆప్షన్ ప్రీమియం పడ్డప్పుడు బయ్యర్ ఎక్కడుంటే అక్కడ నా పొజిషన్ ఎగ్జిట్ చేసాయి. సో 270 ట్రిగ్గర్ అవ్వగానే ఒకవేళ 250 ఉందనుకోండి, 250 దగ్గర ఎగ్జిట్ అయిపోతుంది మార్కెట్ పెడితే, స్టాప్ లాస్ మార్కెట్ పెడితే. అలా కాకుండా స్టాప్ లాస్ లిమిట్ పెట్టారనుకోండి, 265 కంటే తక్కువగా మీరు అమ్మాలనుకోవట్లేదు, ఈవెన్ అది సడన్గా 250 240కి ఫాల్ అయినా 265 దగ్గరే మీరు అమ్మాలనుకుంటున్నారనుకుంటే ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర మీరు ఏ ప్రైస్ అయితే ఎంటర్ చేస్తారో ఆ ప్రైస్కి టచ్ అవ్వగానే ఎక్స్చేంజెస్కి 265 దగ్గర ఈ పొజిషన్ ఎగ్జిట్ అవ్వాలని ఈ పర్సన్ అనుకుంటున్నారని ఆర్డర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ప్రెసెంట్ 350 దగ్గర ఉంది, 270 దగ్గరకు వస్తే నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకా అంతకు మించి వచ్చే లాస్ని బేర్ చేయాలని నేను అనుకోవట్లేదు, కాబట్టి 270 పెట్టి రివ్యూ సెల్ ఆర్డర్ క్లిక్ చేసి సెల్ క్లిక్ చేసిన తర్వాత గమనిస్తే ట్రిగ్గర్ పెండింగ్ అని ఉంది. మీన్స్ ఇంకా ప్రైస్కి రీచ్ అవ్వలేదు కాబట్టి ట్రిగ్గర్ పెండింగ్ అని ఉంది. ప్రెసెంట్ 358 దగ్గర ఉంది. 270 దగ్గరకు వస్తే ఏమవుతుందంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. 270కి రాగానే స్టాప్ లాస్ మార్కెట్ కదా మనం పెట్టాం, ఎగ్జాక్ట్గా ఆ ప్రైస్ దగ్గరికి రాగానే బయ్యర్ ఎక్కడ ఉంటాడో అక్కడ మన పొజిషన్ని సెల్ చేసేస్తారు. సో నేను ఒక ఆర్డర్కి స్టాప్ లాస్ అయితే పెట్టేశాను. మరి ఇది మనకు పెరుగుతుంది, 630 దగ్గరగా ప్రాఫిట్ ఉంది, దీనికి టార్గెట్ కూడా పెట్టేద్దామా? సో ఇక్కడ కూడా మనం స్క్వేర్ ఆఫ్ క్లిక్ చేయాలి. లిమిట్ ఆర్డర్ క్లిక్ చేసి ఏ ప్రైస్ దగ్గర మీరు టార్గెట్ ఉంచాలనుకుంటున్నారు, ప్రెసెంట్ 438 దగ్గర ఉంది అనుకుందాం. 510 దగ్గరికి వెళ్తే మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 510 ఎంటర్ చేసి రివ్యూ సెల్ ఆర్డర్ కొట్టి సెల్ కొడితే 510 దగ్గరికి వస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ 510 దగ్గరికి రాలేదు కాబట్టి, ప్రెసెంట్ 440 అరౌండ్ ఉంది కాబట్టి 510 దగ్గరికి వచ్చేంత వరకు కూడా మీ ఆర్డర్ అనేది అలా పెండింగ్లోనే ఉంటుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనుకున్నామా, టైం టు టైం స్టాప్ లాస్ని మారుస్తూ రావాలనుకున్నామా? సో ఇక్కడ ట్రిగ్గర్ పెండింగ్ అని ఉంది. సో ప్రెసెంట్ అయితే మనం ఎంత అనుకున్నాం, స్టాప్ లాస్ని 270 అనుకుందాం. ప్రెసెంట్ ఉన్న 360 కాస్త 380 400కి వెళ్ళిపోయింది. అప్పుడు మన 217 కాస్త 330కి, అది ఇంకా పెరుగుతుంది అనుకోండి, మీ ఆప్షన్లో మీకు లాభం వస్తుంది అనుకోండి, కాస్ట్ కూడా మీ స్టాప్ లాస్ తీసుకొచ్చి ఇక్కడ రివ్యూ సెల్ ఆర్డర్ ఉందా దాన్ని క్లిక్ చేస్తే మీ స్టాప్ లాస్ అనేది మాడిఫై అవుతూ ఉంటుంది. ఇలా మీకు ప్రాఫిటబుల్గా మారుతున్న ట్రేడ్స్ రిలేటెడ్గా మీరు స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటూ మీ ట్రేడ్ డైరెక్షన్లో కూడా మీ స్టాప్ లాస్ని మూవ్ చేస్తూ ఉండొచ్చు. ఈ స్టాక్ ఆర్ ఇండెక్స్ ఇలా ఈ లెవెల్ వరకు వస్తుంది అనుకుంటే ఆ డేటాని యూజ్ చేసి మనం ఎలా స్టాప్ లాస్ అలాగే టార్గెట్ పెట్టాలనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి రిలేటెడ్గా ఆప్షన్ గ్రీక్స్ మీరు చెక్ చేయాలనుకున్నా అప్స్టాక్లో అయితే మనం అలా ఆప్షన్ గ్రీక్స్ని అయితే చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే డెల్టా 0.45 ఉంది. మీనింగ్ ఏంటి, ఇండెక్స్ మూవ్ అయ్యే ఒక్కొక్క పాయింట్ కూడా అక్కడ మనం కొన్న బ్యాంక్ నిఫ్టీ కూడా 0.45 మారుతుంది అనమాట. సో మీరు లైవ్ మార్కెట్లో గమనిస్తే ఆప్షన్ గ్రీక్స్ లైవ్ మార్కెట్లో చేంజ్ అవుతుంటాయి. గమనించండి, డెల్టా ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ నుంచి ఇప్పటికీ డెల్టా చేంజ్ అవుతుంది. డెల్టానే కాదు ఇతర ఆప్షన్ గ్రీక్స్ కూడా విత్ లైవ్ మార్కెట్తో చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆప్షన్ గ్రీక్స్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇండెక్స్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయితే మీ ఆప్షన్ ఎంత మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఈవెన్ మీకు ఆపోజిట్గా మూవ్ అయితే ఎంత లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనేది కూడా నేను ఆప్షన్ గ్రీక్స్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ మీకు వీటి రిలేటెడ్గా ఆప్షన్ చేయని చెక్ చేయాలనుకున్నా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ స్టాప్ లాస్ కనే కాదు, ఈ స్టాప్ లాస్ లిమిట్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ని యూజ్ చేసుకుని కొన్ని స్ట్రాటజీస్ని కూడా అప్లై చేస్తాం అనమాట. అవి స్ట్రాటజీస్ మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే గుర్తుంచుకోండి, వన్స్ మీరు ఇలా ఆర్డర్స్ పెట్టేశాక అవి పెండింగ్లో ఉంటాయి. సో మీరు ఏ ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా, సపోజ్ ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు కానీ ఇక్కడ ఆర్డర్స్ని ఫస్ట్ క్యాన్సిల్ చేసి తర్వాత మీరు ఏ డెసిషన్ అయినా తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఈ 2 ఆర్డర్స్ని కూడా ఇందాక ప్లేస్ చేశాం కదా, ఆ 2 ఆర్డర్స్ని కూడా ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి మనం. సో ఇవి క్యాన్సిల్ చేసి 2 క్యాన్సిల్డ్ అని పడిపోయా, దాని తర్వాత ఇక్కడున్న పొజిషన్స్ని మనం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ పొజిషన్స్ మనం ఎగ్జిట్ అయిపోతాం, కాకపోతే ఆర్డర్స్ దగ్గర అవి పెండింగ్లోనే ఉంటాయి. మీరు పెట్టిన ప్రైస్కి వచ్చింది అనుకోండి, ఆర్డర్స్ అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి కొత్త పొజిషన్స్ మీ అకౌంట్లో క్రియేట్ అయిపోతాయి. మనం గుర్తుంచుకోవాల్సింది పెండింగ్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి తర్వాత మాత్రమే ఇక్కడ ఉన్న పొజిషన్స్ని ఎగ్జిట్ చేయాలి. లేకపోతే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత అయినా సరే ఆ పొజిషన్స్ని క్యాన్సిల్ అయితే తప్పకుండా చేయాలి. సో ఇప్పుడైతే నేను ఈ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను. బయింగ్ ఓకే, బయింగ్ సింపుల్గానే ఉంటుంది. ప్రెసెంట్ ఏ ప్రైస్ అయితే మనకు కనిపిస్తుంటుందో మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ చేస్తే ఎంతమంది తగ్గించి డబ్బులు తీసుకుంటున్నారనేది ఈజీగానే అర్థమవుతుంది. మరి సెల్ చేస్తున్నప్పుడు, ఒక ఆప్షన్ని సెల్ చేస్తున్నప్పుడు ఎంత డబ్బులు కావాలి అండ్ ఆ డబ్బుల్ని ఎలా తగ్గించుకోవాలనేది రీసెంట్ టైంలో మాట్లాడుకున్నాం కదా, దాన్ని ఒకసారి ప్రాక్టికల్గా గమనిద్దాం. 32,600 కాల్ 370 దగ్గర ఉంది, అది ఒకసారి సెల్ చేద్దాం. సో ఆప్షన్ని ఒక లాట్ సెల్ చేస్తున్నాను. సో మార్కెటే పెడుతున్నాను. సెల్ ఆర్డర్ ప్లేస్ చేసాం, ఎగ్జిక్యూట్ కూడా అయింది. సో ప్రెసెంట్ ఒక సెల్ పొజిషన్ మన అకౌంట్లో కనిపిస్తూ ఉంటుంది. దీని రిలేటెడ్గా ఎంత ఫండ్స్ తీసుకున్నారనేది గమనించండి. ఒక లాట్ సెల్ చేయడానికి నా దగ్గర నుంచి 1,58,705 రూపీస్ తీసుకున్నారు. సో ఇది మనం తగ్గిద్దామా? మనం సెల్ చేసింది ఏంటి, ఆప్షన్ ఏంటి, 32,600 కాల్. సో 32,600 కాల్ ఎంతలో ఉంది, 370లో ఉంది. సో నేను మీకు ఏమని చెప్పాను, హాఫ్లో ఉన్న ఆప్షన్ని బై చేయండి. సేమ్ కాల్ ఆప్షనే హాఫ్లో ఉన్నది బై చేయమన్నాను. సో 370 దగ్గరగా ఉంది కాబట్టి నియర్లీ 180 దగ్గరగా ఉన్న ఆప్షన్ని మనం బై చేయాల్సి ఉంటుంది. ఓకే, 180 దగ్గర అంటే మనం ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కటి అలా సెర్చ్ చేసుకుంటూ ఉండాలంటే అవసరం లేదు. 32,600 కాలే ఉంది కదా, 370 దగ్గర ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఆప్షన్ చైన్ దగ్గరికి వచ్చారనుకోండి, కాల్ అని సెలెక్ట్ చేసింది పైన. సో కాల్ అని సెలెక్ట్ చేస్తే అన్ని కాల్స్
స్ట్రైక్ ప్రైజెస్, వాటికి సంబంధించి ఏ ప్రైజింగ్ ప్రెజెంట్ ఉంది, అవి ఏ ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయని మనకు డేటా అయితే కనిపిస్తుంటుంది. సో 180 దగ్గర 33,100 కాల్ ఉంది. సో అది సెలెక్ట్ చేస్తున్నాను, అదొక లాట్ బై చేయబోతున్నాను. ఓకే, సో ఇప్పుడు గమనించండి, 370 దగ్గర ఉన్న ఆప్షన్ని మనం ఒకటి సెల్ చేసాం, 180 దగ్గర ఉన్న ఒక ఆప్షన్ని మనం బై చేసాం. సో ఈ రెండు కూడా మనకి పొజిషన్స్లో కనిపిస్తున్నాయా? ఇప్పుడు మనీ దగ్గరకు వచ్చి గమనించండి, జస్ట్ మన దగ్గర నుంచి 24,000 మాత్రమే కలెక్ట్ చేశారు. 1,75,000 ఇంకా మనకి అవైలబిలిటీలో ఉంది. ఇందాకేమైంది, 1,50,000 బ్లాక్ చేశారు, కానీ జస్ట్ ఒక ఆప్షన్ని బై చేసాం. మనకి ఎంత రిలీజ్ అయిందో గమనించండి. సో ఆప్షన్ సెల్లింగ్ని తక్కువ డబ్బులతో కూడా చేయొచ్చు, కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేసిన తర్వాత వచ్చే మూవ్ ఆధారంగా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది, దానికి మనకి డబ్బులు ఖర్చు అవుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ బిగినర్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కొద్ది పాయింట్స్కి చిన్న చిన్న ట్రేడ్స్ని ప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అగ్రెసివ్గా ఎప్పుడు ట్రేడింగ్ చేయకూడదు తక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు. సో అవైలబిలిటీలోకి ఇంకా 1,75,000 ఉంది. సో ఇప్పుడు నేను డబ్బుల్ని యూజ్ చేసి ఇంకా ఎక్కువ లాట్స్ని సెల్ చేయొచ్చు కదా. ఒక కాల్ని సెల్ చేస్తే కొంత దూరంగా వెళ్ళి ఇంకొక కాల్ని బై చేయడం, ఆర్ ఒక పుట్ని సెల్ చేస్తే కొంత దూరంగా వెళ్ళి ఒక పుట్ని బై చేయడం కారణంగా మన దగ్గర నుంచి బ్రోకర్ కలెక్ట్ చేసి ఆర్ బ్లాక్ చేసే డబ్బుల్ని మనం ఇలా అయితే తగ్గించుకోవచ్చు. సిమిలర్గానే పుట్లో కూడా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా తగ్గించుకోవాలంటే ఒక లాట్ బై చేశాం కదా, ఇంకొక లాట్ బై చేశారనుకోండి, ఇంకొక లాట్ని కూడా బై చేస్తే ఇంకా కొంత డబ్బులు తగ్గుతుంది. బట్ నేను మీకు సజెస్ట్ చేశాను, ఒక లాట్ సెల్ చేస్తే ఒక లాట్ మాత్రమే బై ఆర్డర్ ఉంచండి అని. ఒక లాట్ సెల్ చేస్తే ఒకటే మంది బై ఆర్డర్ ఉండాలి, అంతకంటే మించి ఎక్కువగా బై చేస్తే మనకి తగ్గుతుంది కదా అని మల్టిపుల్ లాట్స్ బయింగ్ సైడ్ అయితే ఉంచొద్దు. సో పైన 25 మైనస్లో ఉంది క్వాంటిటీ, 1 లాట్ సెల్ చేశాను, దానికి తగ్గట్టే ఒక బై ఆర్డర్ ఉంది. అండ్ ఎంత దూరంకి వెళ్ళి బై చేయాలని చెప్పాను, ప్రెజెంట్ ఉన్న పొజిషన్లో నుంచి ప్రీమియం ఉంటుంది కదా, అందులో హాఫ్ లేదంటే 30% అంతకు మించి ఇంకా తగ్గించి చిన్న పొజిషన్స్ని బై చేయొద్దని చెప్పాను. దానికి రీజన్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ సజెస్ట్ ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడండి. నేను మీకు ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను, నెక్స్ట్ ఇది నేను ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. ఆ పాయింట్లో జస్ట్ ఇలా ఉంటుందని మీకు ఒక 2 మినిట్స్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ బిగినర్స్కి ఇది క్లియర్గా అర్థం కావాలంటే ముందుగా ఆ కాన్సెప్ట్ చెప్పి అగైన్ ప్రాక్టికల్గా చూపించి, సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిందని చెప్తే ఈజీగా అర్థమవుతుందని థియరీ చెప్పి ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. సో ఈ 2 పొజిషన్స్ నుంచి కూడా ప్రెజెంట్ ఎగ్జిట్ అవుదాం. అండ్ ఈ పొజిషన్ నుంచి కూడా ఎగ్జిట్ అవుతున్నాను, స్క్వేర్ ఆఫ్ ఎగ్జిట్ అయితే అయ్యాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డెమోని అప్ స్టాక్లో చూపించాను. మిగిలిన ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా సిమిలర్గానే ఉంటుంది, సిమిలర్ నేమ్స్తోనే ఉంటుంది. లేదు మీరు ట్రేడ్ చేస్తున్న ప్లాట్ఫామ్ డిఫరెంట్గా ఉందని మీరు అనుకుంటున్నా, అక్కడ నేను చెప్పిన వాటిని మీరు ప్రాక్టికల్గా అప్లై చేయలేకపోతున్నారు, మీరు కొంత ఇబ్బంది పడుతున్నారని మీరు అనుకుంటుంటే ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏంటి అండ్ మీకున్న క్వశ్చన్ని ఆర్ కంప్లీట్ డెమో కావాలనుకున్న ట్రేడింగ్ ప్లాట్ఫామ్, దాని పక్కనే కంప్లీట్ డెమో అని మీరు టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా అయితే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తుంటాయో దాని రిలేటెడ్గా ఒక డెడికేటెడ్ వీడియోను కూడా ప్లాన్ చేద్దాం. మీలో ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటే, మనకి రిఫరల్ లింక్స్ లేకపోయినా మీకు అది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్లో మీకు ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా కంప్లీట్ డెమో ఇస్తాను. అండ్ అట్ ఎనీ పాయింట్ మీరు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు మన డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇఫ్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు త్రూ ఆ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని మీన్స్ వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందా, దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.